తెలుగు వారికి తాజా సమాచారం అందించడానికి తొలి అడుగు వేస్తున్న న్యూస్ 1 తెలుగు ఛానల్ కు స్వాగతం. కుప్పంలో డిఎంహెచ్ఓ ఆకస్మిక తనిఖీలు. ఆర్ఎంపీ ఆసుపత్రిని సీజ్ చేసిన డిఎంహెచ్ఓ. కుప్పం మండల పరిధిలోని ఆవుల నాథ్ గేట్ వద్ద ఎలాంటి పత్రాలు లేకుండా ఆర్ఎంపీ వైద్యుడిగా అవతారం ఎత్తిన తమిళనాడుకు చెందిన వడివేలు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న నకిలీ ఆర్ఎంపీ వైద్యుడు. చదివింది ఇంటర్, ప్రజలకు వైద్యం అందిస్తున్న వైనం. ఆర్ఎంపీ ఆసుపత్రిని సీజ్ చేసిన డిఎంహెచ్ఓ. ఏం బా ఇక్కడ సూచన మెటీరియల్ అన్ని కూడా ఇస్తారు మీరు. ఎంత ఇంజెక్షన్ ఓపెన్ లో పెట్టి బ్రేక్ చేసి ఓపెన్ లో పెట్టి మళ్ళీ రీయూజ్ చేసి అప్పుడు వస్తాయి రియాక్షన్స్. ఎందుకంటే ఆ డస్ట్ దాంట్లోకి వెళ్ళిపోతుంది. గాయం వచ్చేసి డాగ్ బైట్ కూడా ట్రీట్మెంట్ ఇచ్చేస్తాను నేను. ఓన్లీ టీటీఎస్ ఏం చేసేస్తారు వాళ్ళు టీటీ చేయకుండా వాళ్ళకి టీటీ వేసాడు ర్యాబీ కూడా వాళ్ళ దగ్గర మా ఇదన్నీ సీజ్ చేసేసాను. ఏమేమి ఉందో అన్ని ఇంజెక్షన్స్ అన్నీ తీసేసాను. ప్రెగ్నెన్సీ కిట్ అంతా లేదు యూపీటీ ఇక 2 రోజుల నుంచి పెట్టుకున్నాం. ఇస్మాయిల్ సార్ ఇంకా 30 వర్షం దగ్గర మాకు అడ్డం రాదన్నా మీ అకౌంట్ ఇస్తాము. 12th సర్టిఫికేట్ టెయిల్ మెటీరియల్ ಎಲ್ಲ ಹಿಂಗಿರುತ್ತೆ. ప్రెగ్నెన్సీ కిట్ అంతా లేదు యూపీటీ ఇక 2 రోజుల నుంచి పెట్టుకున్నాం. అదంతా ఉన్నాయి. ఫస్ట్ అది కాదు చెప్పు. ఫస్ట్ தமிழ்லவே கூட சொல்லு. அது கூட சொல்லிட்டு வரல. நீ வந்து இது படிச்சுட்டு வச்சுருக்க. நீ செலைன் கொடுத்துருக்க. என்னத்துக்கு என்ன செலைன் கொடுக்குற நீ? அது மேடம் வந்திருக்காங்க சொல்லிட்டு போயிடு. ఎందుకు వేస్తున్నారు సెలైన్స్? నాకు తమిళం రాదు. సెలైన్ ఎందుకు పెడుతున్నారు? எதுக்காக வச்சிட்டு இருக்கீங்கன்னு கேக்குறாங்க. గ్యాస్ ఫర్ పార్టిసిపేటింగ్ సర్టిఫికేట్ సార్ ఇది. சார் ஒரு 5 பேர் வந்திருக்காங்க சார். ఎమర్జెన్సీకి పెట్టినట్టు వైట్ డిశ్చార్జ్ ఏ ఊరి మీద? మంకల్తోటి. అట్లుంటే మనం కుప్పం పోవాలి కదా. మా ఆర్ఎంపీ డాక్టర్ల దగ్గర వచ్చిందని సెలైన్ అవి ఇవి వేసుకుంటారు, ఇట్లంతా చేస్తారు. రేపు ఏదైనా ప్రాబ్లం అయితే మాకు ఇది చేశారు అది చేశారని ఏదైనా చిన్న చిన్న పుండ్లు గిన్నెలు ఉంటే వీళ్ళకి జస్ట్ స్టెరిలైజ్ చేయాలంతే.
ఇప్పుడు నేనేం చెప్తానంటే జనరల్గా బాగా గుర్తుపెట్టుకొని చెప్తాను. నువ్వు కడుపు నొప్పి అంటా ఉండవు కదా, కడుపు నొప్పి అంటా ఉండవు. ఏదైనా ప్రాబ్లం అయింది, ఏదైనా జరిగింది, అప్పుడు వచ్చింది ఆర్ఎంపీ డాక్టర్లు వీళ్ళ దగ్గర ఏం చేయాలి సార్? జస్ట్ ఇంజెక్షన్లు, ఏది జ్వరానికి దానికి దీనికి ఏదైనా చిన్న పుండ్లు గిన్నెలు ఉంటే ఫస్ట్ ఎయిడ్ చేసుకోవాలంతే. మీరు ఇట్లంతా వచ్చి సెలైన్లు అవి ఇవి వేసుకుంటే ఎట్లా? మామూలుగా కదమ్మా, తెలివి ఉండాలి సరేనా? ఎందుకంటే ఏమైనా ప్రాబ్లం అయిందంటే మళ్ళీ మీ భవిష్యత్తు ఇది అయ్యేది. అర్థమైందా? కామన్ అయిపోతా ఉంది. ఎవరో ఫోన్ చేస్తారు. ఇది కొంచెం వితౌట్ ఎనీ ప్రాపర్ లోకల్ వాటర్ నుంచి కొంచెం కంప్లైంట్స్ వచ్చాయి. వితౌట్ ఎనీ ఇది లేకుండా సర్టిఫికెట్ కానీ అతను చదివిన ఏమీ ఇది లేకుండానే అనెథికల్ ప్రాక్టీస్ చేయడం ద్వారా మేము ఇప్పుడు ప్రస్తుతం ఇది క్లోజ్ చేయాల్సి వస్తుంది. ఇది లోకల్ పీపుల్స్ మాకు కంప్లైంట్ చేశారు. ఆ కంప్లైంట్ ప్రకారం ఇక్కడికి వచ్చి వెరిఫై చేయడం జరిగింది. ఆ వెరిఫికేషన్లో వచ్చేసి ప్రాపర్గా ఏమి సర్టిఫికెట్స్ కానీ తర్వాత చదివిన దానికి సంబంధం లేకుండానే ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది. అతన్ని ప్రశ్నించగా నేను 30 years నుంచి ఇక్కడే చేస్తున్నాను అని సమాధానం చెప్తున్నారు. వెరిఫై చేస్తే ఇంజెక్షన్స్, సెలైన్స్ ఇవన్నీ కూడా పెట్టడం జరుగుతుంది. తర్వాత 2 బెడ్స్ వేసుకునేసి దాని ప్రకారంగా చేస్తున్నారు అడ్మిషన్స్ లాగా. ఇంకా మార్నింగ్ వచ్చినప్పుడు వాళ్ళు సెలైన్ పెట్టడము, తర్వాత మనం పంపించడము, దాంట్లో తర్వాత అన్ఎథికల్గా ఉంది కాబట్టి క్లోజ్ చేయడం జరుగుతుంది. మా న్యూస్ 1 తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.